దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ అండి. అండ్ సింహరాశి వారికి అక్టోబర్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఏంటి అన్న అంశాన్ని చూసినట్టయితే ఇక్కడ ఏ గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి, ఏ గ్రహాలు యోగకారకంగా లేవు, దానివల్ల ఫలితాలు ఏంటి, దీనివల్ల ఫలితాలు ఏంటి అన్నది చూద్దాం. ఇక్కడ కుజగ్రహం, రవిగ్రహం అండ్ గురుగ్రహం ఈ గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుందంటే పెళ్ళి మ్యారేజ్ విషయంలో కొన్ని చిక్కులతో ఏదైతే బాధపడుతున్నారో మళ్ళీ రీమ్యారేజ్ కానీ, ఒకవేళ పెళ్ళి కాని వాళ్ళకు కూడా మంచి అనుకూలమైన సమయం అని చెప్పాలి పెళ్లి కోసము. అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా చాలా వరకు బాగుంటుంది. ఐరన్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా చాలా వరకు బాగుంటుంది. అండ్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారు కూడా చాలా వరకు బాగుంటుంది. ఇకపోతే రవి కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి రాజకీయ నాయకులకు అనుకూలమైన పదవి వస్తుంది, రికగ్నైజేషన్ వస్తుంది, గుర్తింపు వస్తుంది. అండ్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఒక మంచి డెవలప్మెంట్ ఉంటుంది. అండ్ బిజినెస్లో కూడా చాలా వండర్ఫుల్ చేంజెస్ వస్తాయి. చాలా వరకు లాభసాటిగా ఉంటుంది వ్యాపారాలు. సో ఈ విధంగా ఉంది. ఇకపోతే విద్యార్థులకు కానీ, టీచర్స్ కానీ, కాలేజెస్ కానీ అండ్ ఈవెన్ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఓవరాల్గా ఫైనాన్స్ పరంగా చాలా వరకు బాగుంటుంది. అండ్ ముఖ్యంగా కళాశాలలో వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. అడ్మిషన్స్ పరంగా కానీ ఏదో విధంగా అన్ని విధాలు బాగుంటుంది. అండ్ మ్యారేజ్ అయ్యే వాళ్ళు కూడా మంచి అనుకూలమైన సమయమనే చెప్పాలి. అండ్ ఇకపోతే విద్యార్థులు ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారో సో వాళ్ళు సక్సెస్ఫుల్గా వెళ్ళగలుగుతారు. మీ పిల్లలు కూడా వాళ్ళు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ నిజంగా ఎప్పుడైతే పిల్లలు సాధిస్తారో అనుకున్నది అప్పుడు చాలా ఆనందదాయకంగా ఉంటుంది చాలా వరకు. సో ఈ విధంగా ఇకపోతే ఒక స్వల్ప దోషం ఇక్కడ ఏంటంటే స్త్రీలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొత్త స్త్రీలతో కొంచెం మీరు అండ్ పరిచయాలు తగ్గించుకుంటే బాగుంటుంది. వీలైనంతవరకు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. అండ్ ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. అండ్ వారంటీస్ కానీ జామీన్ కానీ ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇక్కడ ఏంటంటే కొంత స్వల్ప మానసిక ఒత్తిడి అన్నది కొద్దిగా వచ్చే అవకాశం ఉంది. సో దీనివల్ల ఏం చేయాలంటే ఎవరితో ఆర్గ్యుమెంట్ లాంటివి పెట్టుకోకూడదు. సో మానసికంగా ఒత్తిడి అనేది కొన్ని సందర్భాల్లో ఎక్కడో చిన్న సమస్య కూడా మనం విపరీతంగా ఆలోచించడం వల్ల కూడా మానసికంగా ఒత్తిడి అనేది పెరుగుతుంది. సో ఎవరితో మీరు ఆర్గ్యుమెంట్ చేయకుండా అండ్ ఇకపోతే జాతకరీత్యా పెట్టుకోవాల్సింది గణపతి షేప్లో ఉన్న పగడము, కనక పుష్యరామం ఈ 2 రత్నాలు ధరించడం వల్ల కూడా మనకు నిజంగా ఓవరాల్గా ప్రాస్పెరిటీ అనేది ఉంటుంది. మీరు ఒక్కటి చెప్పాలి, మీరు అనుకోవచ్చు ఎప్పుడు రత్నాలే చెప్తాను దీనివల్ల ఎట్లా అవుతుందని. నిజంగా జబ్బులు వచ్చినప్పుడు మందులే కదండి వేసుకునేది. నిజంగా మనము ఏదైనా మన చేతిలో లేదనుకోండి, బియాండ్ అవర్ కంట్రోల్ ఉందనుకోండి, నిజంగా జ్యోతిష్ శాస్త్రం మనకు ఆ దేవుడు ఇచ్చిందే వేదాలతో బాగా పాటు మనం టు కమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. ఇప్పుడు చూడండి తెలివితేటలు అందరికీ ఉంటాయండి. అండ్ ప్రతి ఒక్కరూ వాళ్ళ కోసం ఎవరైనా బెస్ట్ చేసుకుంటారు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఎవ్రీబడి ల్యాండింగ్ ఇన్ ప్రాబ్లమ్. హెల్త్ పరంగా అనుకోండి, కోర్టు పరంగా లేకుంటే ఈ కోర్టులో పోయి చూడండి ఎన్ని వందల వేల కేసులు ఉంటాయండి, లక్షల కేసులు. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? వాళ్ళు కావాలని కోరి తెచ్చుకోరు. అది బియాండ్ అవర్ కంట్రోల్ జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడే జాతకరీత్యా మనము ఏమి చేస్తే సింపుల్ లాగా అనిపిస్తుంది, బట్ ఇట్ విల్ గివ్ యూ వండర్ఫుల్ రిజల్ట్స్. ఎందుకంటే ఇట్స్ ప్రూవెన్ సబ్జెక్ట్. మాలాంటి వాళ్ళు ఒక ఇండివిజువల్, ఒక వ్యాపారస్తుడో ఎవడో డెవలప్ చేసిన సబ్జెక్ట్ కాదు. కాకపోతే వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, జాతి రత్నాలు మీరు పొందలేకపోయారా ఇంకా సిచ్యువేషన్ వర్స్ట్ అవుతుంది. ఇది మీరు మర్చిపోవద్దు. సో ఉన్నంత వరకు సర్టిఫైడ్ జాతి రత్నాలను డైరెక్ట్ మైనింగ్ నుండే తెచ్చి దివ్య డైమండ్స్ ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్, ఎందుకంటే రత్నాల వరకు కానీ జ్యోతిషం కోసం కూడా కానీ. ఇకపోతే అనుకూలమైన మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మోస్ట్ సూటబుల్ డేట్స్, అనుకూలమైన తేదీలు 7, 17, 23, 27, 31 ఇది మోస్ట్ సూటబుల్ డేట్స్. ఇకపోతే నాట్ సూటబుల్ డేట్స్, ప్రతికూలమైన డేట్స్ నాట్ సూటబుల్ 2, 3, 14, 24, 25, 29 నాట్ సూటబుల్ డేట్స్. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని సింహరాశి వాళ్ళు మీ ప్రణాళిక అక్టోబర్ మంత్ ప్రణాళిక చేసుకోండి. వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. చాలామంది కూడా మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు ఈ మాత్రం చాలండి జాతకరీత్యా తెలుసుకోవడము. నిజంగా ఒక వంతు ప్రతిరోజు రాల్సిన అవసరం లేదు. కొందరికైతే అలవాటు పొద్దున్న లేవగానే, అంటే ఇప్పుడు వాళ్ళు కాదు, కొంచెం పాత జనరేషన్ వాళ్ళు వారం ఖచ్చితంగా వారఫలాలు చూస్తారు. కొందరు మరీ డైలీ చూస్తారు. అది కూడా అవసరం లేదండి, ఎందుకంటే రెమెడీ మనకు చేయడానికి అంత స్కోప్గా ఉండదు.
సో ఇప్పుడు మనం నిజంగా ఒక పండు రావాలి, ఫలితం రావాలి అంటే ఇప్పుడు మన దానికి అంత కొంచెం మినిమం టైం అంటూ ఉండాలి. అలాగే ఒక మంత్లో మనకి ఎలా ఉన్నాయి ప్రభావం, దాని తగ్గట్టు మనం ఏం చేసుకుంటే ఆ మంత్ అంతా మొత్తం స్మూత్గా ఉంటుందన్నది ఒక రీసెర్చ్ ఆధారంగా చెప్తున్నాం కాబట్టి. అండ్ మీరు ఇది నోట్ చేసుకోండి. హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు ఉన్నాయి. బేగంపేట, కూకట్పల్లి, మాదాపూర్ అండి. మాదాపూర్ నో హాలిడే అండ్ హెడ్ ఆఫీస్, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అండ్ ఉంటుంది. బట్ ప్రతి బ్రాంచ్లో అస్ట్రాలజర్స్ ఉంటారు, జెమ్స్ సేల్స్ ఉంటాయి, ఆర్డర్ టేకింగ్ ఉంటుంది, రింగ్ మేకింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఓన్లీ టెస్టింగ్ అండ్ ఎక్కువ టైం మాత్రం మాదాపూర్లో ఉంటుంది. సో ఇవన్నీ మీరు నెంబర్ సేవ్ చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా జాతకరీత్యా ఏ సమస్య ఎదుర్కొంటే ఇప్పుడు నేను చెప్పిన జనరలైజ్గా చెప్తాం. ఇది ఎందుకంటే ఓవరాల్గా ప్రతి రాశి వారికి సంబంధించి ఇది కాకుండా ఇంకా డీప్ అనాలిసిస్ అనేది మీ ఇండివిజువల్ హారోస్కోప్ చూసి చెప్తాం. సో ఆ విధంగా మోర్ యాక్యురేట్గా చెప్పడం అనేది దివ్య డైమండ్స్ ఉద్దేశం అండి. అందుకే ప్రతి బ్రాంచ్లో ఆస్ట్రాలజిస్ట్, క్వాలిఫైడ్ ఆస్ట్రాలజిస్ట్ ఉండడానికి కూడా ముఖ్య కారణం అది. సో ఇక రత్నాల వరకు అయితే ప్రపంచంలో వాల్యూ ఉండే విధంగా సర్టిఫైడ్ రత్నాలు మాత్రం మీకు అందించడం జరుగుతుంది. అండ్ ఎఫెక్టివ్ రత్నాలు, నాట్ ఓన్లీ సర్టిఫైడ్, ఎఫెక్టివ్ రత్నాలు. సో ప్లీజ్ సేవ్ ద నెంబర్ అండ్ కాల్ అస్ ఎనీ టైమ్ అండి.